చాలా మంది అన్ని పార్టీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీ జనగణనకు శాస్త్రీయత లేదని అన్నారు. కులగణనలో బీసీ జనాభా తగ్గించి చూపించారని అన్నారు. బీసీ సంఘాలు ఆ జనగణన బంగాళాఖాతంలో వేశారని గుర్తు చేశారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జనగణన చేయలేదు, కానీ ఇప్పుడు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రధాని మాట ఇస్తే దేశమంతా నమ్ముతుందని ఈటెల రాజేందర్ అన్నారు. స్వతంత్రం రాక మునుపు బ్రిటిష్ ప్రభుత్వం నాకు తెలిసి 1934 or 35 1934-35లోనూ ఒకేసారి ఈ దేశంలో బీసీల పరంగా ఓబీసీల పరంగా కులాల పరంగా జనగణన జరిగింది. 1947లో ఈ దేశానికి స్వతంత్రం వస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తే ఆ జనాభా లెక్కలలో ఎస్టీ ఎస్సీల పాపులేషన్ యథాతథంగా వస్తా ఉంది లెక్కలు, కానీ ఓబీసీల పాపులేషన్ కానీ ఇతర కులాల పాపులేషన్ ఎప్పుడు రాలేదు. మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క రాష్ట్రంలో ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే దానికి శాంటిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి లేదు. చేసి బయటపడితే గయ్యి లేచింది. మా జనాభా 52%, 53% మేముంటే నీ 42% నీకు ఎట్లా వచ్చింది బిడ్డ అని చెప్పి ఇది తప్పుల తడక. ఇది కేవలం నీ ఓట్ల కోసమో నీ ముసలి కన్నీరు కాచడం కోసం చేస్తున్నారు తప్ప నిజమైన కులగణన కాలేదని చెప్పి అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇది తప్పుల తడక అని చెప్పి దీన్ని బంగాళాఖాతం ఏమని చెప్పి చెప్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా దేశ కేబినెట్ మినిస్టర్స్ గా దేశంలో కేబినెట్ మినిస్టర్స్ గా 75-76 మంది ఉంటే 27 మంది ఓబీసీలను మంత్రులు చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. మిగతా వాజ్పేయి గారు ఫస్ట్ ప్రధానమంత్రి గారు అయితే మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన ఒక మైనార్టీ బిడ్డనే రాష్ట్రపతి అయింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారు దేశానికి రాష్ట్రపతి అయింది. ఈ దేశం ఎవ్వరు ఊహించినటువంటి వ్యక్తి, కళ కూడా ఊహించినటువంటి వ్యక్తి, ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారు దేశానికి రాష్ట్రపతి. 27 మంది ఓబీసీ క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ కావచ్చు, స్వతంత్రం కావచ్చు, ఎంఓఎస్ కావచ్చు, 20 మంది మంత్రులు, 12 మంది ఎస్సీలకు సంబంధించిన దళిత బిడ్డలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వం